అదృష్టం అడ్డం తిరిగితే వరం కూడా శాపంలా మారుతుంది. అది ఎలా అనుకుంటున్నారా? ఈ స్కిట్ చూస్తే మీకే తెలుస్తుంది. ప్లీజ్ వెల్కమ్ వెంకీ along with his monkey. నవ్వవయ్య బాబు నీ సొమ్మే పోతుంది, నీ సోకే పోతుంది, నీ సొమ్మే పోతుంది, నీ సోకే పోతుంది. నవ్వుదొర బాబు. ఏమే డామినేషనా? కాదండి. టీవీ ఆన్గా. నీకే చెప్తున్నా ఆనవు, నీకే చెప్తున్నా ఆను 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 ఆనవే ఆనవే. ఏంటండి 1000 రూపాయలు పెట్టి మనం ఇంట్లో పెంచుకున్న పని మనిషి మన మాట ఉంటది, 40,000 పెట్టి కొన్న టీవీ మన మాట ఉన్నదా? అందుకే దాన్ని పగల కొట్టేశా. దీన్నేమో అందరూ కోపం 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 అంటారు. ఇది కోపమా? ఇది కోపం కాదండి, ఇది నా స్టైల్. నేను ఇలానే ఉంటా. ఏమండి ఏమండి ఏమే నన్ను పిలుస్తున్నావా పక్కింటోని పిలుస్తున్నావా? ఆయన అయితే ప్రేమగా పిలిచేదాన్ని కదండి. ఏంట్రా? నేను డ్రాయింగ్ వేసాను చూడవా? షాక్ అయ్యావా? ఇప్పుడు నువ్వు షాక్ అయ్యావా? బంగారం లాంటి కొడుకు పేపర్ మీద డ్రాయింగ్ వేస్తే అలా చింపేశారే ఏంటండి? చింపేస్తే ఫీల్ అయ్యావా? ఇది మొన్న నేను గురించి కొత్త పట్టించారు కదా, ఒక్కడే కనిపించారు. చింపేసా, చంపేలేదు, జాగ్రత్త. మీరు మారండి. ఏంటండి అలా కొట్టారు? మారమంటే కొట్టమని అర్థం. ఆయన నేను మారను. ఆయన ఏంటండి మీరు ఇంత మంచోళ్ళుగా ఉంటారు? మీరు నాలా మారొచ్చు కదా. అయినా మీది కాదండి తప్పు, మీకు ఇంత మంచి బుద్ధి ఇచ్చిన దేవుడిదా తప్పు. దేవుడు కనబడాలి అప్పుడు చెప్తా. ఎక్కడి నుంచి వచ్చావు? పై నుంచి వచ్చాను రా. పైన నేను ఇద్దరికి రెంట్ ఇచ్చా, మూడోడు నువ్వు వచ్చావా? ఎక్స్ట్రా రెంట్ కట్టు. అరే దేవుండ్రా. నువ్వు దేవుడువా? మరి నువ్వు దేవుడైతే వాళ్ళిద్దరు ఎవరో? అంటే నన్ను దెయ్యన్నా? నువ్వు దయ్యమైతే ఇదేవరో? నా నిజంగా దేవుణ్ణేరా, స్వర్గం నుంచి వచ్చాను. అవునా? మరి నరకానికి ఎందుకు వచ్చావు? నరకం ఏంట్రా? పెళ్ళై పెళ్ళం ఉన్న ప్రతి ఇల్లు నరకం లాంటిదే. ఏమంటారు బాబు గారు? నా దేవుడు నన్ను నీకు నమ్మించాలంటే ఓ వరం ఇచ్చేస్తాను, కోరుకో. వరం ఇస్తే కోరుకోండి. కోరుకో. అయితే నేను ఎవరి నెత్తి మీద చెయ్యి పెడితే వాడు నాకన్నా 100 కోపం ఎక్కువై నరరూప రాక్షసుడిగా మారాలి. అలాంటి వరం ఇవ్వు. మూర్ఖుడు తలరాత నవ్వుడు మార్చినాడు రా. మంచిది. తదా. ఓకే, వెళ్ళిపోయిగా. నువ్వు కళ్ళు మూసుకు వెళ్ళిపోతావు. ఏ మాయమైపోవచ్చుగా? ఏటి మాయమైపోవడం రా? ఇదేమైనా కోరరామకృష్ణ గారి సినిమా అనుకుంటాను. నువ్వైతే టపాలు మాయైపోవడానికి. ఇది ఎంకి స్కిట్, బడ్జెట్ నేదే. మా అయ్య కొంచెం తినరా. ఏమండి వీడు అసలు తినట్లేదండి. అన్నం తినట్లేదా? పెరట్లో తీసుకెళ్ళి దున్నపోతున్నాడు, గడ్డన తింటాడు. ఏమండి దిష్టి తగులుతుంది, అలా మీకు కొంచెం తినిపించండి. తినిపించాలా? ఈయనకి ఇట్లా కాదురా, అసలైన ఫోన్ చేసి రమ్మందాం. ఏమండి రండి. వస్తున్నాను. అత్తిందోం తిందియం తొందరదిందాదిరుందోం తగదిందోం తిందియం తొందరదిందాదిరుందోం. నమస్కారం అండి. ఎవడ్రా నువ్వు? ఐఎమ్ శాంతి స్వరూప్. అవును, ఆడి ఫేస్ నీ ఫేస్ సేమ్ ఇలానే ఉంది. ఏంటి, ఎందుకు వచ్చావు? మీ ఆవిడ రమ్మన్నారు, వచ్చాను. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? వెళ్ళి ఇక్కడ నుంచి. మీ ఆవిడ చెప్పారు మీకు చాలా కోపం ఎక్కువ అంట కదా. కోపమా? అది చెప్పిందా? అది చెప్పిందా? మీ కోపం రాకుండా నా దగ్గర కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఆసనాలు? ఇటు కొట్టండి. ఆసనాలు? ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కొట్టండి. చూసారా నా కోపం వచ్చిందా? రాలేదు. చూసారా నా కోపం రాలేదంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను కాబట్టి నా కోపం రాదు. నీ దండం పెడతాను రా మెడిటేషన్. వీడిని పంపిస్తావా లేకపోతే నేను చంపేయమంటావా? ఒక్క నిమిషం, మీరు కూడా నాలాగా మెడిటేషన్ చేస్తే మీకు కోపం రాకుండా చాలా బాగుంటుంది. కూర్చోండి, ఒకసారి చెప్తాను. దా నువ్వు కూడా కూర్చో. ముందుగా మీ చేతులు 2 ఇలా ముందు పెట్టి ఇలా మీ హృదయం దగ్గర పెట్టుకుని ఒక్కసారి కళ్ళు ముచ్చుకుని కాలు చెప్పండి. మీది కాళ్ళ మీద కాలేయండి. కాళ్ళ మీద కాలేస్తే నేను ఎందుకు ఇలా ఉంటాను? కాలు మీద కాలేయాలి. కాళ్ళ మీద కాలేయండి. మంచి చెప్పా.
సరే అండి, మీరు చాలా కోపపడుతున్నారు కాబట్టి మీరు కోపపడకుండా ఉండే ఒక ఆసనం ఉంది. ఏంటది? శవాసనం. అంటే శవంలో పడుకోవడం. శవంలో పడుకోవడం. ఆయన రోజు అలానే పడుకుంటారండి. ఏయ్! ఆ, ఓ పని చేయరా, ఇంట్లో కత్తి ఉందా? ఉందండి. కత్తి తీసుకొచ్చి అడిగి నన్ను పొడి చేస్తా, డైరెక్ట్ శవాన్ని అయిపోతా. నీకు తెల్ల చీర ఉందా? లేదండి. వెళ్ళి కొనుక్కొచ్చుకోపో. అయ్యో తలరాత. చంపేస్తా నేను. లోపలికి వెళ్ళండి మీరిద్దరు. నేను ఇక నుంచి కోపం తగ్గిద్దాం అనుకుంటున్నాను. నిజంగా? ఎస్ నిజంగా? ఎస్, నీ మీద ఒట్టు. ఏంట్రా రేయ్? శ్వాస మీద ద్వేష పెంచుకోవడం అంటే దోశలు వేయడం కాదురా. మరి? ఇలా రా చూపిస్తా. శ్వాస మీద ద్వేష పెంచుకోవడం అంటే ఇలా పట్టుకుని ఏం చేస్తున్నావురా? బాల్లో కూడా గాలి తగ్గింది. రెండో ఆసనం కాళ్ళ మీద కాలేయమంటే తప్పుడు కాళ్ళ మీద కాలేయడం కాదురా. ఈ కాళ్ళు తీసి ఈ కాళ్ళ మీద పెట్టి ఇంకా నీకు చెప్పలేని మూడో ఆసనం ఏంటో తెలుసా? తెలుసా? చాపాసనం. హలో, పిల్లడు ఏడుతున్నాడా? నేను వచ్చి కోసి కారం పెడతా. కోపం ఇలా ఉంటుందా? ఇంత డాన్సరా? ఏమండి మీరైనా శాంతి స్వరూప్ గారు? వాడు శాంతి స్వరూపం ఏంటి? వాడు నర్రూప రాక్షసుడే. ఆయన మీరు మారుతారన్న ఒకే ఒక్క ఆశ ఆయన ద్వారా ఉండేదండి. ఇప్పుడు అది కూడా పోయింది. నేను మా పొట్టింటికి పోతా. వస్తే నేను ఆ నేమ్ అనలేదే, నీ మీద ఒట్టే. నువ్వు నన్ను ఏమన్నావు? మన చుట్టుగాడి మీద ఒట్టే. నా అయ్యా! ఒరే నాయే కాదురా, నీయే కాదురా, నా అయ్యా! ఒరే! ఎక్కడున్నారా? అదే అదే అదే. ఆగండి ఒక్క నిమిషం. ఎవడు తోడుకున్న గోతుల పడ్డా ఉంటుంది ఇదే. నువ్వు వద్దురే అదరా. సో మా ఒక్క మనసు టీ. లెట్స్ స్టార్ట్ విత్ హారిక. వైలెన్స్ లో కూడా కామెడీ ఉంటుందని నేను ఈ రోజే చూసాను. మీ డాన్స్ మాత్రం చాలా బాగుండింది, అది కొడుతూ డాన్స్. ఆల్ ది బెస్ట్. బాగుంది. నాకు ఆ డాన్స్ నచ్చింది. అంటే అట్లా కూడా కొట్టుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలియదు నాకు. అండ్ నాకు తెలిసినంత వరకు కోపం మనిషికి ఉండదండి, పక్కన వాళ్ళ ద్వారా మనకు వస్తుంది బేసిక్లీ అది కోపం. అండ్ ఐ లవ్డ్ ఇట్ అండి. బాగుంది స్కిట్. నాకు నవ్వు వచ్చింది బాగా. దేవుడు అలా ఉన్నాడు ఏంటని. బట్ గుడ్ స్కిట్. రోజా గారు. నాకు ఫస్ట్ దేవుడు బాగా నచ్చాడు. ఆయన డిక్షన్ వెరైటీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ శాంతి స్వరూప్. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక స్టైల్లో, కోపం వచ్చినప్పుడు ఒక స్టైల్లో చాలా బాగా వాయించావు. సూపర్. సర్పంచ్ అయ్యి వేళకి 10 రోజులైంది, ఇంకా మెల్లో దండలు తీలేదంటే బాబు. సర్లే గాని పడుకుందాం రా. ఇదిగో నేను పడుకుంటే నా దండలు నలిగిపోతాయి, నువ్వే వెళ్ళి పడుకోపో. సర్పంచ్ అక్క డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేస్తావంటే 24 గంటలు నా ఇంటి తలుపు తెరిచే ఉంటుంది. నేను వాళ్ళని అప్పుడే చెప్పిన. అది బెడ్రూమ్ లోకి వచ్చేస్తుంది. సర్పంచ్ ఏడుంటే గానే వస్తుంది. ఇరకైందా? తల పిక్కదానికి పదవిస్తే మామిడి పిక్కలతో మటన్ చేసిందట. ఇలాంటిదే. మార్కెట్ లో విపరీతంగా పెరిగిపోయిన బిస్కెట్ ధరలు. ఎలా? మొన్న రాకేష్ బాబు గారికి వేసిన బిస్కెట్లు దెబ్బకు మొత్తం అమాంతం పెరిగినాయి. ఒరే ఇన్నాళ్ళు మన స్నేహంలో నీ దగ్గర ఒకటి దాచాను. ఇన్నాళ్ళు నా అండర్వేర్లే దాస్తాను అనుకున్న విషయాలు కూడా దాస్తున్నావు నువ్వు. ఏంటది? లవ్ లో పడ్డా. ఎవరా అమ్మమ్మ? అమ్మమ్మ కాదరా, అమ్మాయిరా. అమ్మాయా? నన్ను చూసి ఏమందో తెలిసినా? బాబో ఏమందం. బాబో అని ఉంటది. బాబా ఏంటి నీ అందం అని ఉంటది. ఇంకో మాట కూడా అందరా, మీరు కిస్ ఇవ్వండి మీకోటి ఇస్తానండి. పక్కన ఎవరికో ఫిట్స్ వచ్చి ఉంటాయి, తాళాల కోసం అడుగుంటది. అమ్మాయి నా ఎంట పడుతున్నారనే కదా నీకు ఈ జల్సి. కుక్కలు కూడా కారు వెనక పడితే అంత మాత్రం డ్రైవ్ చేస్తాయా?
ఏంట్రా ఎలా వచ్చావు? ఏం బట్టలు ప్రమాణం ఏంటి? అలా కాదురా, చాలా నాళ్ళ తర్వాత వచ్చావు. ఏంటి బ్యాటర్ అని చెప్పని అంటున్నా. ఏ లేదురా, లాస్ట్ మంత్ నాకు మ్యారేజ్ సెట్ అయింది. కంగ్రాట్స్ రా. నిన్న క్యాన్సిల్ అయింది. మళ్ళీ కంగ్రాట్స్ రా. దేనికి? అమ్మాయి హ్యాపీగా ఉంటది కదా. సరే ఎందుకు క్యాన్సిల్ అయింది? అమ్మాయి కళ్ళు కనిపించారా? మరి ముందు చెప్పలేదు వాళ్ళు? ఎంగేజ్మెంట్ వరకు నాకు ఆ విషయం తెలియదు. ఎంగేజ్మెంట్ రోజు ఎలా తెలిసిందిరా? ఎంగేజ్మెంట్ కి నాకు పెట్టబోయి మా నాన్నకు పెట్టేసింది. అరే మరి అమ్మ ఏం చేస్తుందిరా? పెళ్లి పనులు బిజీగా ఉందిరా. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టరు. నేను లెసన్ ఎంతవరకు చెప్పుకున్నావు? 9:30 దాకా చెప్పుకున్నా మేడం.